చెప్పేది? నేనేందంటే సచ్చినపావుని ఏముంది సంపనిక కొట్టని, కానీ సచ్చినపావు అని నేను పట్టించుకుంటలేను. కాకపోతే ఏమవుతుందంటే అబద్ధాలు అడ్డగోలుగా మాట్లాడి దాన్ని ఏదో నమ్మించాలనే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. అందుకే ఇవాళ దానం నాగేందర్ గారు మాట్లాడినారు అధ్యక్ష. 30 ఏండ్ల నుంచి వారు ప్రజాప్రతినిధి, నాకు తెలిసి మీకు కూడా తెలుసు. ఈ నగరంలో ప్రతి సందు తెలిసినోడు, నగరంలో ప్రతి సమస్య తెలిసినోడు, ఈ నగరం నుంచి మంత్రిగా పనిచేసినోడు, పార్టీ అధ్యక్షుడిగా పనిచేసినోడు, జాతీయ స్థాయిలో ఈ నగరానికి ఏం అవసరం ఉందో గుర్తించినోడు. మీరు అవకాశం ఇచ్చారు, ఆయన మాట్లాడితే తప్పేముంది అధ్యక్ష? ఈ సభలో ఏ సభ్యుడైనా తమరు అనుమతి ఇచ్చినప్పుడు తమ ప్రాంతానికి సంబంధించిన సమస్యల మీద మాట్లాడతారు అధ్యక్ష. ఆదిలాబాద్ అడవుల గురించి, ఆదివాసీ బిడ్డల గురించి, అక్కడుండే ఐటీడీఏ గురించి ఒకవేళ మాట్లాడాల్సి వస్తే పాల్వాయి హరీష్కు మీరు ఇస్తారు అవకాశం. ఎందుకంటే ఆ ప్రాంతంలో నిత్యం ఉండేవాడు, అక్కడుండే పోడు భూముల కోసం కొట్లాడేటోడు, పోడు భూముల కోసం, ఆదివాసుల కోసం జైలుకు పోయినోడు, కాబట్టి ఆయనకు ఆ సమస్యల పట్ల అవకాశం ఉందని మీరు ఇచ్చి ఉండవచ్చు కొన్నిసార్లు. అది మీ విచక్షణ అధికారం. మీ అధికారాన్ని ప్రశ్నించే అధికారం ఎవరికి లేదు అధ్యక్ష. వాళ్ళకి కావాలంటే ఎవరు మాట్లాడతారో మాట్లాడడానికి మైక్ తీసుకోమనేది ఉండే, ఆయనకి ఇవ్వద్దనే అధికారం ఒక సహచర సభ్యుడికి 30 ఏళ్ళ నుంచి ప్రజా జీవితంలో ఉండి ఈ హైదరాబాద్లో ఆసిఫ్ నగర్ నుంచి మొదలు పెడితే ఖైరతాబాద్ వరకు ఎన్నో పర్యాయాలు ఎమ్మెల్యేగా మంత్రిగా ఎన్నికైన ఆయనను వద్దనే అధికారం వాళ్ళకి ఎక్కడ ఉంది అధ్యక్ష? కనీస అవగాహన, విచక్షణ అన్నీ కోల్పోయి ఎవ్వరు మాట్లాడద్దు, మాట్లాడినంతసేపు మైక్ మా దగ్గర ఉండాలి, లేకపోతే మేము పోడియంలోకి వచ్చి అల్లరి చేస్తాం. ఏం పద్ధతి అధ్యక్ష? మేము కూడా ఓపికగా చూస్తున్నాం అధ్యక్ష. నాకు కూడా తెలుసా అధ్యక్ష ఈ సభలో ఏం జరిగిందో. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, సంపత్ కుమార్ గారు సభ్యత్వాలు ఎట్లా రద్దు అయిపోయినా మీరు చూసిరు కదా అధ్యక్ష. ఆ పని చేయలేమా? మీరు తమరు చేయరా? ఏముంది అల్లరి చేస్తే? ఒక 1/2 డజన్ మందిని రద్దు చేసినాం అనుకో అధ్యక్ష, బుద్ధి వస్తుంది. ఇంకోటి ఎవడాడికి రావాలంటే వెనక ముందు ఆలోచన చేస్తాడు అధ్యక్ష. అందుకే ఈ బిల్లు వాస్తవంగా ఇతర కార్యక్రమాలు ఉన్నా ఇది చాలా ముఖ్యమైనది. అక్బరుద్దీన్ ఓవైసీ గారు చాలా విషయాలు ప్రస్తావించారు. ఇవన్నీ కూడా తెలంగాణ సమాజానికి చాలా విషయాల మీద వివరణ ఇవ్వాలని ఈ షార్ట్ డిస్కషన్ని మనము ఇనిషియేట్ చేసి వీలైనంత వరకు అందరి సహకారం తీసుకోవాలన్నదే మా ఆలోచన అధ్యక్ష. ఎవరిని కూడా డెఫినెట్గా వారు ఓవైసీ హాస్పిటల్ నుంచి సంతోష్ నగర్ వైపు ఫ్లైఓవర్ని ఆ స్ట్రైట్ వింగ్ ఒకసారి, లెఫ్ట్ వింగ్ ఒకటి, రైట్ వింగ్, అది సంతోష్ నగర్ నుంచి అటు కర్మన్ ఘాట్ దిక్కుపోయేది అయింది, ఇటు నుంచి కూడా అన్నారు. డెఫినెట్గా వాటిని నేను మా అధికారులకు తక్షణమే ఆదేశిస్తున్నా. ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ 20 crores బడ్జెట్, డెఫినెట్గా వీఆర్ గోయింగ్ టు టేక్ అప్ దట్ వర్క్ అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు మెట్రో కూడా మేము రీడిఫైన్ చేసినాం అధ్యక్ష. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎక్కడేదో నా మిరాలం చెరువు మీద అసదుద్దీన్ ఓవైసీ గారిని అన్నాడు, మిరాలం చెరువు నువ్వు దుర్గం చెరువు మీద సస్పెన్షన్ బ్రిడ్జ్ కట్టుకున్నావు, ఓల్డ్ సిటీలో కట్టలేదని. 2.6 kilometers మిరాలం చెరువు మీద సస్పెన్షన్ బ్రిడ్జ్, ప్రపంచంలో వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రిడ్జ్, సస్పెన్షన్ బ్రిడ్జ్ మేము కట్టబోతున్నాం. దాని ప్రణాళికలు సిద్ధమైపోయినాయి. విత్ ఇన్ 30 days